యెహోషువ 13. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశము ఏదనగా ఫిలిస్తీన్ల ప్రదేశములన్నీయు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కానానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకు ఫిలిస్తీన్ల 5 సర్దారునకు చేరిన గాజీయుల యొక్కయు, అష్డోదీయుల యొక్కయు, అష్కెలోనీయుల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున అవీయుల దేశమును, కానానీయుల దేశమంతయు, సిదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫేకు వరకున్న అమోరీయుల సరిహద్దు వరకు, గిబ్లీయుల దేశమును, హార్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు, లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రాపౌతాత్మయు వరకు దేశము మిగిలి ఉన్నది. మన్యపు నివాసుల అందరినీ, సీదోనీయులందరినీ నేను ఇజ్రాయేలు మొదటి నుండి వెళ్ళగొట్టెదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇజ్రాయేలుకు స్వాస్థ్యముగా దాన్ని పంచిపెట్టవలెను. 9 గోత్రములకు మనిషి అర్ధగోత్రమునకు ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చినట్లు రూబేనీయుల, గాదీయులు తూర్పు దిక్కున యోర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యము పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటి లోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు, మెదబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు, హెష్బోనులో ఎలికయు అమోరీయుల రాజైనను సీహోను యొక్క సమస్త పురములను, గిలాదును, గెషూరీయుల యొక్కయు, మాయకాతీయుల యొక్కయు దేశము, హార్మోను మన్యమంతము, సల్కా వరకు, బాషాను దేశమంతయు, రెఫాయిముల శేషములో, అష్తారోతులోను, అద్రేయిలోను, ఏలికైన ఓగు రాజ్యమంతయు మిగిలి ఉన్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇజ్రాయిలు గెషూరీయుల దేశమనైనను మాయాకాతీయుల దేశము ఆయనను పట్టుకొనలేదు. కనుక గెషూరీయులను, మాయాకాతీయులను నేటి వరకు ఇజ్రాయేల్ మధ్య నివసించుచున్నారు. గేవి గోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. వారి వంశములను బట్టి మోషే రూబేనీయుల స్వాస్థ్యం ఇచ్చెను. వారి సరిహద్దు ఏదనగా అన్నోను ఏటి లోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలో ఉన్న పట్టణము నుండి మెదాబా యొద్దనున్న మైదానమంతయు, హెష్బోనును మైదానంలో పట్టణములనియు, దీబోను, బామోత్ బయలు, బెత్బాయేల్మాయోను, యాహాను, కెదేమోతు, మేఫాతు, కిర్యాతాయిము, సిబ్మా లోయలో కొండ మీద, సెయర్షాహారు, బెత్బయోరు, పిస్గా కొండ చర్యలు, బెత్యేషీమోతు అను పట్టణములను, మైదానంలో పట్టణములన్నీయు, హెష్బోనులో ఏలికయు మోషే జయించిన వాడునైన సీహోను వశమునున్న ఏవి, రేకెము, సూరు, హోరు, రెబా అను మిద్యాను రాజుల దేశమును అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇజ్రాయేళ్ల బేయేరు కుమారుడను సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. యోర్దాను ప్రదేశమంతయు రూబేనీయులు సరిహద్దు, అదియు దానిలో పట్టణములను, గ్రామములు రూబేనీయుల వంశమును లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీలకు వారి వంశము చొప్పున స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు యాజేరును, గిలాదు పట్టణములన్నీ, రబ్బాకు ఎదురుగానున్న ఆరోయేరు వరకు, అమ్మోనీయుల దేశంలో సగమును, హెష్బోను మొదలుకొని రామతిజ్జే బెటోనీయుము వరకును, మహానాయిము మొదలుకొని దేబీరు సరిహద్దు వరకును, లోయలో బెతారాము, బెత్నిమ్రాసుకోతు, సాపోను అనగా
హెష్బోను రాజైన సీహోను రాజ్య శేషమును తూర్పు దిక్కున యోర్దాను అవతల కిన్నెరెతు సముద్ర తీరంన ఉన్న యోర్దాను దేశమును వారి వంశంలో చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణములను గ్రామములు ఇవి. మోషే మనష్య అర్ధగోత్రమును స్వాస్థ్యం ఇచ్చను. అది వారి వంశంలో చొప్పున మనష్యుల అర్ధగోత్రమునకు స్వాస్థ్యము. వారి సరిహద్దు మహానాయిము మొదలుకొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును, బాషానులోని ఈ యాయిరు పురములైన బాషానులోని 60 పట్టణములను, గిలాదు సగమును, అష్తారోతు ఎద్రాయియునను, బాషాను ఓగు రాజ్య పట్టణములను మనుష్య కుమారుడైన మాకీరు అనగా మాకీరిలో సగము మందికి వారి వంశముల చొప్పున కలిగినది. ఎరికో యొద్ద తూర్పు దిక్కున యోర్దాను అవతలున్న మోయాబు మైదానంలో మనుష్య పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి. లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు. ఏలైనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము.